బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ సీబీఐ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. అందుకే బెయిల్ ఇవ్వద్దని కోరారు. ఈడీ సమన్లు జారీ చేసిన 2 రోజుల్లోనే ఆమె 4 ఫోన్లను ఫార్మాట్ చేసినట్టు చెప్పారు. ఆమె సాధారణ గృహిణి కాదని, ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి కుమార్తె అని పేర్కొన్నారు. విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానాలు చేపట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు. అన్నీ తెలిసి తప్పు చేసిన వారికి బెయిల్ ఇవ్వరాదని పేర్కొన్నారు. సీబీఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు ఈడీ న్యాయవాది జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బుచ్చిబాబు, అరుణ పిల్లైని బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాల్ని ఉపసంహరించుకోవాలని కవిత ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో కవిత బినామీగా వ్యవహరించిన అరుణ రామచంద్ర పిల్లై ఈ కేసులో ఆమె పాత్ర గురించి 2022 నవంబర్లో ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాల్ని 118 రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అరుణ్ రామచంద్ర పిల్ల ఈడీ ముందు చాలా వాంగ్మూలాలు ఇచ్చినా అందులో కేవలం కవిత పేరు ప్రస్తావించిన వాంగ్మూలాన్ని మాత్రమే ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం వెనుక కవిత పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఈ కుంభకోణం సాగిన 10 నెలల్లో హోల్సేల్ వ్యాపారులు మొత్తం 338 కోట్ల రూపాయలు నేరపూరితంగా ఆర్జించాలని తెలిపారు. అందులో ఇండో ఎస్పేట్ సంస్థకు ఒక్కదానికి 192 కోట్లు దక్కిందన్నారు. ఇదే సంస్థలో అరుణ పిల్లై కవిత బినామీగా ఉంటూ ఆమె తరపున 32 కోట్లు పొందారని పేర్కొన్నారు. ఈ విషయం బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని వివరించారు. ఆ 32 కోట్లలో 4.50 కోట్లు కవిత నేతృత్వంలో నడుస్తున్న ఇండియా అహెడ్ సంస్థకు వెళ్లాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయన్నారు. కవిత గత ఏడాది మార్చి 21వ తేదీన 9 ఫోన్లు దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించారని, అందులో 4 ఫోన్లు మార్చి 14, 15 తేదీల్లో ఫార్మాట్ చేసి ఉన్నట్లు వెల్లడించారు ఈడీ తరపు న్యాయవాది. ఇందుకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక సైతం ఉందన్నారు. ఇలా సాక్ష్యాలను చెరిపేశారన్న కారణంతోనే కింద కోర్టు బెయిల్ తిరస్కరించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించి ఆమెను తాము అరెస్ట్ చేశామన్న వాదనల్లోనూ ఎలాంటి నిజం లేదని, వచ్చే 10 రోజులు ఆమెకు సమన్లు జారీ చేయబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ 15న ఏఎస్జీ రాజు సుప్రీంకోర్టుకు చెప్పారని, అంతే తప్ప అరెస్టు చేయబోమని చెప్పలేదని పేర్కొన్నారు. సీబీఐ తరపు న్యాయవాది ఇదే తరహా వాదనలు వినవించి ఆమె బెయిల్ను వ్యతిరేకించారు. ఈ వాదనలను కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా తోసిపుచ్చారు. ఈ కేసులో 192 కోట్ల నేరపూరిత ఆర్జన జరిగినట్లు చెబుతున్నారని, అందులో ఒక్క పైసా కూడా కవితకు చేరలేదన్నారు. బుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నా ఇంతవరకు ఆయన్ను ఈడీ అరెస్టే చేయలేదని గుర్తు చేశారు. తాము ఫోను ధ్వంసం చేసినట్టు 2023 మార్చిలోనే తెలిసినప్పటికీ అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేయాలనుకుంటే తన ఫోన్లను తన దగ్గర పనిచేసే వారికి ఇవ్వడానికి బదులు వాటిని ధ్వంసం చేసి ఉండేవారన్నారు. అలా కాకుండా ఆమె తన పాత ఫోన్లను ఉద్యోగుల నుంచి సేకరించి ఇచ్చారని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో ఏదో ఒక రోజు వెలువరించనున్నట్లు వెల్లడించారు.